ఉమ్, అగ్నిలో వేస్తాం కదమ్మా. ఏంటండి? అగ్నిలో సమర్పిస్తాం కదమ్మా, ధరించడం కాదు కదా. అంతే కదా మరి. ఇప్పుడు ధరించడం అంటే ఏంటిది? కలిగి ఉండడం. ఈ అగ్ని రావాలంటే ఏం కలిగి ఉండాలి? ఉమ్. అర్థమేనా? అగ్ని కావాలంటే వేయడానికి. నెయ్యి, ఉమ్. ఘృతం ఉండాలి, సమిధలు ఉండాలి, దేనికి అగ్ని ఘృతం ఉండాలి? ఉండాలి. దేనికి ఘృతం వేస్తారు? జస్ట్ ఘృతం వేస్తే సరిపోయిందా? అగ్ని వస్తుందా? వస్తుంది. కానీ అది ప్రజ్వలితం కాదు, అది సమిధలు. భస్మం కాదు. భస్మం కావాలి అంటే ఏది? భస్మ పదార్థం ఒకటి ఉండాలి కదా. అవునవును. అది ధరించి ఉంటుంది సమిధలు ఎవరు? ఉండాలి, ఔషధులు ఉండాలి. హా, ఉమ్. అది అది ధరిస్తుంది ఎవరు? అగ్ని ధరిస్తుంది. అర్థమైందా? ఉమ్, దేనిని ఉమ్. ధరిస్తుంది? అగ్ని పదార్థాలను. సమిధని పదార్థాల్ని ఉమ్, ధరిస్తుంది. ధరిస్తుంది. అప్పుడు మనకు అక్కడ అగ్ని అనే పదార్థాలను ధరించడం చేత అగ్ని అనేది ఇంకా ప్రజ్వలితమయ్యి దానిని సూక్ష్మ ఉమ్. రూపంలో పంపించి అది స్ప్రెడ్ చేస్తుంది కదా. అవును. అర్థమైందా అండి? ఉమ్. ఉమ్, అర్థమైందండి. యా. అగ్ని సమిధలలో ప్రవేశింప చేసినప్పుడు 8 అంగుళాలు 8 అంగుళాల పొడవు ఉన్నటువంటి ఈ సమిధలను, ఓకే, 3 సమిధలను ఉమ్. తీసుకోవాలన్నమాట. అవి ఎలాంటివి అంటే ఏమన్నారు ఇక్కడ? గంధపు సమిధలు కానీ మోదుగలు కానీ తీసుకోవాలి. మోదుగ, గంధము, రావి రావి చెట్టు ఉమ్. అంటాం కదా, రావి చెట్టు. సో ఆ, అలాంటి అవును. సమిధలను తీసుకోవాలన్నమాట. ఆ సమిధలను ఏం చేయాలి? నేతిలో ముంచి ఒక్కొక్క దానిని ఒక్కొక్క మంత్రముతో, మనం ఇప్పుడు ఉచ్చరించే మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా స్వాహ అన్నప్పుడు ఈ యజ్ఞకుండములో పెట్టాలి. ఓకే. సో మరి అది అవును. మంత్రం ఆ. ఏంటి ఇక్కడ అంటే, ఓం య అయంత యిద్మ ఆత్మా జాత వేదస్తేనేధ్యస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సಮೇధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదం న మమ అని చెప్పేసి ఈ మంత్రాన్ని చదివి, ఇది మొదటి మంత్రం అన్నమాట, సమిధలు పెట్టడానికి మొదటి మంత్రం. మరి అయం అన్నాము. ఉమ్. అయం అంటే ఇది అని అర్థం. సో ఇది ఏంటి మరి ఇక్కడ? దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? సమిధ గురించి. దేని గురించి? సమిధి గురించి సమిధ గురించి. సమిధనేమన్నారు? ఇద్మహ. ఈ సమిధ. ఉమ్. ఓకే. ఇద్మహ. ఇద్మహ అంటే ఏంటి? ఇద్మ. అది రమ, ఇది ఉమ్. వొకాబులరీలో రాసుకో, ఇది ఇద్మ. ఇద్మ అంటే సమిధ. ఉమ్. ఉమ్, మీరందరూ ఆ, రాసుకోండి. సరే. ఆ, పుంలింగ శబ్దాలు చెప్పాలి అంటే ఇద్మ అనేది ఇప్పటి నుంచి వాడుకోవాలి మనం సమిధ అనడానికి. ఇద్మ ఓకే. పుల్లింగ శబ్దం ఇది. ఇద్మః ఆత్మా. ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేద్ధవర్ధయ. ఇలా ఉంది కదా. సో దాని గురించి ఏం చెప్తున్నారు? ఇద్మః ఇదేంటి మనకి? ఆ, దాన్ని ఏమంటాము? అన్వయ క్రమం అంటాం కదా. ఈ అన్వయములో ఏం చేశారు? దాని తర్వాత ఒకటి ఈ పక్కనే ఉన్నవి కాకుండా దానికి వాక్యాన్ని సరిగ్గా చెప్పడానికి ఆ విధంగా ఆ కూర్పులో ఇక్కడ అర్థాలు ఇచ్చారనమాట. ఓకే. ఈ సమిధ అంటే ఈ జస్ట్ ఈ అర్థాలను తీసుకుంటే మనకి అర్థవంతమైనటువంటి వాక్యాలు వచ్చేస్తాయి అన్నమాట. అలా రాశారు ఇక్కడ. ఓకే. ఉమ్. అయం ఇద్మ తర్వాత ఆత్మ ఉంది, కానీ ఇక్కడ జాతవేద చెప్పారు. అర్థమైందా? అంటే ఏంటి? ఆ వాక్యాన్ని ఎలా కరెక్ట్గా చేయగలము అనే ఉద్దేశంలో అలా చెప్పారనమాట ఇది. ఉం? జాతవేద ఉమ్. అంటే ఏంటి? జాత. జాత అంటే ఏంటి? జ అంటే జన్మించడం. అవునా? ఉమ్. వేద ఉమ్. అంటే ఏంటి? వేద అంటే ఏంటిది? వితిల్రు లాభే. వేద్ ఇంకేటేమన్నాము? వితిల్రు లాభే అని ఒకటి. ఆ, విదజ్ఞానే తెలుసుకోవడం. ఇంకోటి ప్రకాశమని. సో అట్లాగా ఉత్పన్నం అవ్వడమని అలాంటివి ఉన్నాయన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుందో, జాతవేద అనేప్పుడు ఉత్పన్నమైనటువంటి పదార్థాలను ప్రకాశింపచేసేటువంటి అగ్ని. ఇక్కడ జాతవేద అంటే ఏంటి? అగ్ని. మరి అగ్ని ఏంటిది? అందులో ఉన్నటువంటి పదార్థాలను ప్రకాశింపజేస్తుంది. అర్థమైందా?
జాతవేద అంటే ఏంటి? అగ్ని. అగ్ని ఉమ్. అగ్ని అగ్ని ఏం చేస్తుంది? ప్రజ్వలిస్తుంది. అగ్ని అంటే ఏంటి? ఉత్పన్నమయ్యేటువంటి పదార్థాలు. ఉత్పన్నమైనటువంటి పదార్థాలు అంటే ఏంటిది? ఎలా ఉత్పన్నమవుతున్నాయి? మనం ఏవైతే వేస్తున్నామో అందులో. అర్థమైందా? ఆ, అంటే అవును. ఉత్పన్నం ఏంటిది? మనకి అది దీని లోపల ఎక్కడైతే ఉత్పన్నము అంటే ఉత్పత్తి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచి కదా. సో భూమిలో నుంచి ఉత్పన్నమైనటువంటి పదార్థాలను అది ఏం చేస్తుంది? ప్రకాశింపజేస్తుంది అగ్ని. అవునా? ఆ, ప్రకాశితం చేస్తుంది. అవునవును. ప్రకాశితం చేసి స్ప్రెడ్ చేస్తుంది. అవునా? ఉమ్, వ్యాపింపజేస్తుంది అది. తే తే అంటే దాని యొక్క ఆ అగ్ని యొక్క ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? శరీరము. తేనా దానిచే. దేని చేత మరి? ఉం? ఉమ్. అంటే అగ్ని చేత. అగ్ని చేత. సో ఏమైతుంది? ఇధ్యస్వ. ఇధ్యస్వ అంటే ఏంటిది? ప్రదీప్తమగును. ఈ అగ్ని చేత ఉమ్, ప్రదీప్తమైతుంది. అవునా? ఉమ్, ఉం. అవును సార్. తర్వాత చ మరియు వర్ధస్వ వృద్ధి చెందుతుంది. వర్ధస్వ అంటే ఏంటి? వృద్ధి చెందుతుంది. ఆ, వృద్ధి అంటే ఏంటిది? పెరగడం అన్నమాట కదా. వృద్ధి అంటే ఏంటిది? అగ్ని పెరగడం. చాలా పెరుగుతుంది. పెరుగుతుంది అది. అత్యధికమైతుంది, ప్రజ్వలిస్తుంది. అది బాగా పెద్దగా అయిపోతుంది మంట అనేది కదా. అగ్ని అనేది పెద్దగా ఉమ్, అయిపోతుంది. సో యుద్ధ. యుద్ధ అంటే ప్రకాశింపచేయును. వర్ధయ. వర్ధయ అంటే వర్ధిల్లడం కదా. వర్ధిల్లడం. సో వర్ధిల్లాలి. ఉమ్, చ మరియు అస్మాన్ మాకు. అస్మాన్ అంటే ఏంటి? మాకు, మా అందరికి. ప్రజయ. ఉమ్, ప్రజ అంటే ఏంటి? సంతానం. అర్థమైనా? ప్రజయ అంటే అవును సార్. ప్రజలు వస్తుంది. మరి ప్రజలు అంటున్నాము. ప్రజలు ఎవరి సంతానము? భగవంతుని సంతానము. అవునా? అదని ప్రజలు అంటే కూడా సంతానమే. అవును అవునా కదా. కదా. అవును. ఆ. సో ప్రజలు అంటే జననం, జన్మించినటువంటి. ఓకే. సంతానము. ప్రజయా సంతానముతో. ప్రజయా తృతీయ విభక్తిలో ఉంది. లతయా. అవునా రమ? రమయా. సో ప్రజయా ప్రజలతో, సంతానముతో. ప్రజలెవరు మరి? భగవంతునికి సంతానమే కదా. సంతానముతో. పశుభిహి. పశుభిహి ఇదేంటిది? స్త్రీలింగంలో లతాభిహి అంటాము. ఏమంటాము? రమాభిహి, లతాభిహి. లక్ష్మి. లక్ష్మి ఉందనుకోండి, దానికి ఏమొస్తుంది? లక్ష్మీభిహి. లక్ష్మి. లక్ష్మీభిహి ఉమ్, అలాగనమాట. సో లత అనే శబ్దానికి బిహి అనేది యాడ్ చేయాలి అంతే. సో ఇప్పుడు మీ పేరు ఏది ఉంటే అది. ఉమ్, కవిత. కవితాభిహి అలా. సో పశుభిహి. ఉమ్, అర్థమైందా? సో అది బహువచనం అన్నమాట. లతలతో, పశువులతో, పార్వతీలతో, ఉమ్. కవితలతో అలాగా. ఉం? పశుభిహి బిహి పశువులతో. అంటే ఆ, బిహి అంటే తో, ఉత్తమం. ఉమ్, సో అది. ఓకేనా. ఉమ్, సో ఉమ్, అది ఉమ్. పశువులతో. బ్రహ్మవర్చసేన. సేన అని వచ్చింది. అంటే ఏంటి? బ్రహ్మవర్చసేన. వర్చస్సు అనేది ఏంటిది? అది వర్చస్. వర్చః. ఉమ్. సో వర్చస్ అనేది అనమాట. వర్చస్ అనేది శబ్దం. ఓకే. శబ్దం. వర్చసేన అన్నాం మనం. ఏమన్నాం? తృతీయ విభక్తిలో బ్రహ్మ ఉమ్, వర్చసేన. బ్రహ్మ వర్చస్సుతో. అన్నాద్యేన. అది కూడా తృతీయ విభక్తి. ఇక్కడ తృతీయ విభక్తి మంత్రం కావాలి అంటే ఆత్మనే, ఆత్మనే ఇది తీసుకోవాలి. అర్థమైందా? అన్నాద్యేన. ఓకే. అన్నాద్యేన అన్నాది పదార్థాలతోటి. సమేధయా. సమేధయా. సమేధయ అంటే ఏంటిది? వర్ధిల్ల చేయును. ఓకే. సమేధయ వర్ధిల్ల చేయును. స్వాహ అంటే స్వాహాకారముతో. ఏం చెప్తున్నాము? ఈ అగ్నిని పెంపొందించడానికి ఆహుతిని నేను ఇస్తున్నాను అని అర్థం అన్నమాట. స్వాహ అని అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇప్పుడు మనకి ఏమంటాము? యజ్ఞ కార్యాలు చేస్తే స్వాహ అంటాం, ఇస్తున్నాం, ఇవ్వడం. ఓకే. తర్వాత చనిపోయిన మాతాపితరులకు ఏమంటాము? ఏం చేస్తాం? దాన్ని ఏమంటాము? స్వాహ అనకుండా ఏమంటాము అక్కడ? ఉం? ఏమంటుంది? వాళ్ళకి పితృ ఆ, పితృలు. పితృలకి చేస్తుంటాం కదా, పితరులకు చేసేదాన్ని ఏమంటాం? ఆ, పితరులకు ఆ, చేసేది. పిండాలు. ఉమ్,
సో దానికి ఇంకొక తర్పణము తర్పణం అలాంటివి చేస్తాం కదా, ఆ తర్పణము అనడానికి ఇంకొక పేరు వస్తుంది అనమాట. సో ఇప్పుడు జన్మించి ఉన్న మాతాపితరులకు ఏం చేస్తాము? నమస్కారం చేస్తాం, నమః అంటాం. అర్థమైందా? నమస్కారం. వాళ్ళకి నమః అంటాము, ఉమ్. యజ్ఞం చేస్తే స్వాహ అంటాము, చనిపోయిన మాతాపితరులకు ఏమంటాము? ఆ, ఏదో ఉంది అది, స్వాహ, నమః, స్వాహ, ఉమ్. ఇంకోటి ఏదో ఉంది. ఉమ్. సో అదనమాట. సో అలాగా అర్థమవుతుందా? ఇప్పుడు అగ్నిని ఎలా చూసుకున్నాం మనము? ఉమ్. ఆకాశంలో ఉండే అగ్నిని ఏమన్నాము? ఉం? ఉమ్. ఆకాశంలో ఉండే అగ్నిని విద్యుత్, అది విద్యుత్ అన్నాం. విద్యుత్తు అన్నాము. తర్వాత సూర్య ద్యులోకములో ఉండేటువంటి అగ్నిని ఏమన్నాము? సూర్యుడు. సూర్యుడు. ఆ, తర్వాత భూమి పైన ఉండే అగ్నిని ఏమన్నాము? అగ్ని. అగ్ని. అర్థమైందా? అవును, అవును. సో అదనమాట ఉమ్. మనకు కనిపించే అగ్ని అది కదా. భూమి పైన ఉండేటువంటిది అగ్ని ఎలా ఉంటుంది? మనకు కనిపిస్తుంది. అది అదనమాట. ఉమ్. అలాగే వెలుగు. స్వాహ ఆ, ఏమంటారు ఎందుకు ఇంకా అది ఇప్పుడు వశత్, గుర్తురాదు అది. అదే వశత్ ఏదో అంటారు, ఏమంటారు? సో అది. తర్వాత ఇదం, ఈ ఆహుతి. ఇదం అంటే ఈ ఆహుతి, ఇదం ఇది అన్నమాట. ఇదం అంటే ఇది. ఇదేంటిది మరి చేసేది? ఆహుతి, స్వాహ ఆహుతి. అవునా? జాతవేదసే అగ్నయే, జాతవేద అనబడేటువంటి అగ్నికి సమర్పింపబడుచున్నది. సో మరి జాతవేద అంటే ఎవరేమో మనం ఇందాకే చెప్పుకున్నాం, అగ్ని, అగ్ని అని కదా. జాతవేద అనబడేటువంటి అగ్నికి సమర్పించబడుచున్నది. మరి జాతవేదసే అగ్నయే అన్నాం. మరి ఈ జాతవేద అగ్ని ఎవరు ఇక్కడ? ఉం? కనిపించే అగ్ని. జాతవేదస అంటే ఉం. కనిపించే అగ్ని కదా జే. అంటే అదే. అగ్ని ధరిస్తుంది అన్నారు. జాతవేదస అంటే ధరించడం అజీ. హా, మరి దేన్ని, దేనికి సమర్పించబడుతుంది అనబడు? అగ్నికి సమర్పించబడుతుంది. ఈ స్వాహ అనేది ఆ, ఆ పదార్థాలకు, ఆ, ఆ, అర్థమైందా? ఆ పదార్థాలకి ఆ. సమర్పించబడి ఈ అగ్ని అనేది బయటకు వస్తుంది, ప్రజ్వలిస్తుంది. అవునా? అవును. ఆ, ఉమ్. ఇదం, ఇది మమ నా, నాది కాదు అని చెప్తున్నాం. అవునా? ఇదంతా కూడా ఏది నాది కాదు? ఇందులో వేసేటువంటి పదార్థాలు కానీ కదా, అవంతా కూడా అది నాది కాదు అని అన్ని చెప్తున్నాము. ఆ అన్ని పదార్థాలంటే ఆ మనం పరమేశ్వరుడు. పరమేశ్వరు నుంచి వచ్చినటువంటివే కదా. ఉం. ఉమ్. తర్వాత దీనికి అర్థంలో ఎలా చెప్పారు అంటే, ఓ పరమేశ్వర, యజ్ఞములో ప్రకాశించు అగ్ని సమిధచే ప్రకాశితమై, అవునా, సమిధచే ప్రకాశితమై అధికంగా కాంతివంతమగును. అంటే వర్ధిల్లుతుంది, పెరుగుతుంది, దాని వర్ధన, కాంతి అనేది వర్ధిల్లుతుంది. ఈ భౌతిక అగ్నియు తగు రీతిలో ఉపయోగించబడినచో మమ్ము సంతానముతో, పశువులతో, ధనధాన్యములతో, తేజస్సుతోనూ వర్ధిల్లజేయును. ఈ భౌతిక అగ్ని అంటే ఏంటిది? ఇప్పుడు మనకు జఠరాగ్ని ఉంది. శరీరంలో ఉండే అగ్ని ఏంటిది? జఠరాగ్ని కదా. జఠరాగ్ని. అర్థమవుతుంది? అగ్నులు అవును. ఏవేవో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, పేర్లేంటివి అనేది అర్థమవుతుందా? ఆ, అర్థమవుతుంది జీ. ఈ భౌతిక అగ్నులు అంటే ఏంటి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి అగ్నులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకు ఉమ్. ఒక గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఏ విధమైన అగ్ని ఉండాలి మన లోపల? ఆ, ఏం అగ్ని ఉండాలి? భౌతిక అగ్ని. ఉమ్. సో ఇప్పుడు మనము జఠరాగ్ని ఉండాలి. ఆహా, జఠరాగ్ని దేనికోసం? అది శరీరం కోసం కదా. ఆ, ఆ, అరిగించడానికి. హా, సో మరి ఇప్పుడు దీనికి ఏ అగ్ని ఉండాలి మనకి మన లోపల? ఎయిమ్ని రీచ్ కావాలి అంటే ఏం అగ్ని ఉండాలి? ప్రయత్నం అనే అగ్ని ఉండాలి. భౌతిక. ఆ, ఓకే. సో ప్రయత్నం, అవును. రగులుతున్నటువంటి అగ్ని ఉండాలి మన లోపల. అర్థమవుతుందా? ఉమ్. ఆ అప్పుడే విషయం అప్పుడే సాధిస్తాం ఆ, మనం. సాధిస్తాం. ఈ భౌతిక అగ్నియు తగు రీతిలో ఉపయోగింపబడినచో మమ్ము సంతానముతో, మరి సంతానం కావాలంటే ఏంటి? ఎలాంటి అగ్ని ఉండాలి? మంచి, మనమంతా కూడా మనం ఎట్లా విద్వాంసులమై ఉండాలి. అర్థమవుతుందా?
విద్వాంసులు అయి ఉండాలి. ఆ సంతానాన్ని కోరుకునే వాళ్ళంతా కూడా విద్వాంసులు అయి ఉండాలి. అప్పుడే మనకి సంతానానికి అర్హులం. ఇప్పుడు నిన్న ఒక శ్లోకం చదువుకున్నాం కదా రమ. అదేంటి తల్లి ఎవరు? తల్లి ఎవరు అంటే ఏంటి? ఉత్తమ సంతానాన్ని కన్నప్పుడే తన తల్లి. అంటే అలా అని కాదు. అంటే అది భగవంతుని చేతిలోనే ఉంది. ఎవరి లోపల ఎవరు రావాలి అనేది భగవంతుని చేతిలో ఉంది. అయితే ఆ సంతానం వచ్చిన సంతానాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది తన చేతిలో ఉంది. అవునా కదా? ఉందా లేదా? అవునండి. అలా అన్నమాట. సో ఉంది. ఆ! ఆ సంతానానికి ముందు మనము ఈ క్షేత్రానికి ఎలాగైతే సాగు చేసుకుంటామో, అలాగే తల్లి కావాలి అనుకుంటే, సో అప్పుడు తను ఎలా ఉండాలి? తన క్షేత్రాన్ని మొత్తము క్లీన్ చేసుకోవాలి. ఆ క్షేత్రమే ఈ శరీరం కదా! సో అలా అన్నమాట. అవును. అంటే ఆ శరీరం అంటే ఏంటి? తనలో ఉన్నటువంటి మనస్సు అదంతా గూడా ఇవన్నీ ఏమేమో నిండి ఉంటాయి. రాగద్వేషాలో లేపోతే ఏదైనా మనకి బాధలు అవన్నిటిని దూరం జేసుకోవాలి. ఓకే. ఆ బాధలను వాటి యొక్క ప్రభావము ఆ పిండం పైన పడొద్దనమాట. అర్థమైందా? సో, కాబట్టి వాటన్నిటిని దూరం చేసుకొని అప్పుడు సంతానానికి యోగ్యురాలు అవుతుంది తల్లి. అలా అన్నమాట. సో, హ్మ్. పశువులకి అగ్ని ఏంటి మరి? పశువులకి ఏంటి దాని ఫుడ్డు. అవునా? ఆ పశువులు మంచిగా ఉండాలి అవును. అంటే ఏంటి? దానికి మంచి మంచి ఆహారం ఉండాలి కదా! మరి ఆ ధనధాన్యాలు మంచిగుండాలి అంటే ఏం కావాలి? ఈ యజ్ఞ కార్యాలు చేయాలి. అవునా? అవును. సో, ఇవన్నీ ఉండాలి అంటే తేజస్సుతో వర్ధిల్లాలి. అట్టి ఈ అగ్నిని ఇలాంటి వీటన్నిటికి కావలసిన అగ్నులను వర్ధిల్ల చేయడానికి నీ కృపచే లభ్యమైనటువంటి ఈ సమిధను ఆహుతిగా నేను సమర్పించుకొనుచున్నాను. మరి ఆ సమర్పించుకుంటున్నటువంటి సమిధ అనేది నాది కాదు. ఓ పరమేశ్వరా! ఇవన్నీ కూడా నీతోనే మాకు లభించినటువంటివి. వీటిని మేము సవ్యంగా వినియోగించుకొని మేము అదే విధంగా నడుచుకున్నప్పుడు మాకు నీ కృప అనేది నడుచుకునే విధంగా నీ కృప మాపై ఉండుగాక అని చెప్పేసి ఇక్కడ భగవంతుణ్ణి మనము కోరుకున్నామన్నమాట. అర్థమైందా అండి? హ్మ్. అది మొదటి సమిధను పెట్టాము. హ్మ్. అందుకే ఒక ఆచార్యుని దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాడు? 3 సమిధలను తీసుకొని వెళ్తాడు. అంటే ఏంటి? 3 సమిధలను తీసుకొని 3 సమిధలు దేన్ని సూచిస్తున్నాయి? చెప్పండి. తెలుసా? ఆ! ఇప్పుడు ఇప్పుడు చెప్పారు కదా జీ అంతా. హ్మ్. అంటే అగ్నిని చేయడానికి సమిధలు హ్మ్. సూచిస్తున్నాయి జీ. హ్మ్. హ్మ్. సో, గురువు దగ్గరికి అంతేనా జీ? శిష్యుడు వెళ్తాడు. అంతే 3 సమిధలనే తీసుకొని వెళ్తాడు. తనకి గురువుకి హ్మ్. ఏం చేస్తున్నాడు మరి ఆ 3 సమిధలను తీసుకొని నేను దృఢంగా ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏవి వచ్చినా కూడా నేను దాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాను అని చెప్పేసి ఏం చెప్తున్నాడు అక్కడ? దాన్ని ప్రామిస్ అంటాం గదా! ప్రామిస్‌ని ఏమంటాం తెలుగులో? ఆ! ప్రమాణము. ప్రమాణం ప్రమాణం చేస్తున్నాడనమాట. చేయడం. అగ్ని సాక్షిగా ప్రమాణం హ్మ్. చేస్తున్నాడు. అర్థమైందా? హుహు. హ్మ్. హ్మ్. నేనెప్పుడూ కూడా దేన్ని వదిలి వెళ్ళను. తర్వాత ఇక్కడ నాకు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులని, అదని, ఇదని అట్లా కాకుండా ఒకటేమో తల్లిదండ్రులని. తర్వాత అక్కడ వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అన్నీ నువ్వే అని చెప్పేసి ఆచార్యుడికి చెప్తున్నాడు కదా! అర్థమైతుందా? హ్మ్. హ్మ్. సో, అలా అన్నమాట. ఈ 3 సమిధల మా గురించి కొంచెం తల్లి, ఉంది. తండ్రి అది అని మంచిగా నేను చెప్తాను తర్వాత. హ్మ్. ఆ! తర్వాత ఇది ఆ! రెండవ సమిధ అన్నమాట. చెప్పండి. ఈ రెండవ సమిధ కోసం ఈ మంత్రం. హ్మ్. ఇప్పుడిది నేర్చుకుందాం. నేర్చుకుందామా ఇదొకటి ఈరోజు? హ్మ్. హ్మ్. నేర్చుకుందాం. ఓకే. హ్మ్. చెప్పండి. ఓం చెప్పండి. అనండి. ఓం ఆ! సమిధాగ్నిం సమిదాగ్నిం దువస్యత దువస్యత ఘృతైర్బోధయతాతిథిం
ఘృతైర్బో బోధయతాతిథిం. హిం మహాప్రాణం ఇది. ఉమ్? హిం అక్కడ. థిం. ఇప్పుడు మనకి వేద మంత్రాలు మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ వేద మంత్రాలను ఎలా చదవాలి అంటే ఇక్కడ ఈ వరుస ఎంత ఉందో అంతవరకు చదవాలి అని అర్థం అక్కడ. ఓకేనా? సో అక్కడే ఆగాలి. ఓం సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయతాతిథిం, అక్కడ ఆగాలి. తర్వాత ఆస్మిన్ హవ్యాజిహోజ్జుహోతన స్వాహా ఇదమగ్నయే ఇదన్న మమ, ఇలాగా. ఉమ్? చెప్తారా? చదవండి, మీరే చదవండి. ఓం ఓం సమిదాగ్నిం ఉమ్, ఓం సమిదాగ్నిం దువస్యతా ఘృతైర్బోధయాతాతిథిం. తాతిథిం. ఉమ్, టీహెచ్ఐ కదా జీ. కరెక్ట్ అండి, అవును. తాతిథిం ఉమ్, అస్మిన్ హవ్యా జుహోతన స్వాహా ఉమ్, ఇదమగ్నయే ఇదం న మమ. ఉమ్. ఇంకా మళ్ళీ ఇంకెవరైనా చదువుతారా? చదవండి. రమా చదువుతావా? ఓకే, వేద గారు. రమ చదువుతా. మేడం మేడం చదవండి. అత్తనని చదవండి అండి. వేద గారు చదవండి. ఓం సమదాగ్నిం దువస్యతా ఘృతైర్బోధయతాతిథిం అస్మిన్ హవ్యా జుహోతనా స్వాహా ఇదమగ్నయే ఇదం నమః. ఇక్కడ అస్మిన్ అనకుండా ఆస్మిన్ అనండి. ఆస్మిన్ మళ్ళా చదివిన మేడం. చదవండి. ఓం సమిదాగ్నిం దువస్యతా ఘృతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యా జుహోతనా స్వాహా ఇదమగ్నయే ఇదం నమః. విసర్గ పెట్టద్దు ఇక్కడ చివరిగా. విదన్న మమహ అనకుండా ఇదన్న మమ. ఉత్తమం. ఇంకా రమా చదువుతావా? నా దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే. ఉమ్. ఓం సమిధాగ్నిం దువ్యస్యత ఘృతై దువస్యత దువస్యత ఘృతైర్బోధయతాతిథిం ఘృతైర్బోధయతాతిథిం. ఇక్కడ ఇది మహాప్రాణం వస్తుంది, అది చేంజ్ చేసుకో. ఘృతైర్బోధయతాతిథిం, అలాగా. ఘృతైర్బోధయతాతిథిం. ఘృతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యా జుహోతనా. తర్వాత సుసమిద్దాయ, ఓం సుసమిద్దాయ అని ఉంది. అది వేరు, అవును. ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ ఇది మనము స్వాహ అని చదువుతాము, కానీ సమిధను పెట్టామన్నమాట. అందుకే దాంట్లో ఇవ్వలేదు. కాకపోతే ఇది చదవాలి. జుహోతన అని ఇచ్చేసి ఇది చదవకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు అక్కడ చదవలేదు. ఇదేంటంటే ఇది స్వాహ చదివామంటే సమిధ పెట్టేస్తాము. ఇక్కడ సమిధ పెట్టొద్దు అనమాట. ఈ రెండు మంత్రాలు కలిపి ఒక సమిధ పెట్టాలి. అందుకని అక్కడ ఇవ్వలేదు. కాకపోతే ఈ మనకి ఇది ఇది ఇందులో ఉన్నట్టుగా స్వాహ అని ఇది లోపల సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యా జుహోతన స్వాహ ఇదమగ్నయే ఇదన్న మమ అని చదివేసి ఇక్కడ సమిధను పెట్టొద్దన్నమాట. అందుకని ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇది అసలు తీసేసిండ్రు అక్కడ మీద. ఓకే ఓకే. కానీ చదవాలి. కన్ఫ్యూషన్ ఉంది కదా అని చెప్పేసి చదవకుండా ఉండొద్దు అనమాట. చదవాలి కానీ గుర్తుపెట్టుకోవాలి అది. అక్కడ సమిధ పెట్టొద్దు అనే విషయాన్ని.
సో జాతవేదస్సే కూడా చదవద్దా? స్వాహ ఇదమగ్నయే జాతవేదసే ఇదన్న మమ అట్లా అనొద్దా? అది చెప్పద్దు. ఇదమగ్నయే ఇదన్నమం ఇక్కడ ఇది ఇంతే. ఇక్కడ ఇదమగ్నయే జాతవేదసే ఇంకా రెండో మంత్రానికి వస్తుంది అది. ఓకే, ఆహా, ఓకే, రెండో రాసుకుంటాను. మంత్రానికి ఇక్కడ ఉమ్, ఇక్కడ దీనికి వస్తుంది అనమాట. ఇదమగ్నయే జాతవేదసే ఇదన్నమం ఇది. ఓకే. ఆ, ఫస్ట్ దానికి మాత్రం ఊరికే స్వాహ ఇదమగ్నయే ఇదమగ్నయే ఇదన్నమమ. ఇదన్న మమ. ఓకే, ఇది రాసుకో. యా, రాసుకుంటాను. ఒక్కసారి మళ్ళీ చదవనా? చదువు. ఓం సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయథాతిథిం ఆస్మిన్ హవ్యాజుహోతన స్వాహా ఇదమగ్నయే ఇదన్న మమ. ఓకే. మీరు చదువుతారా వెంకట నాగలక్ష్మి గారు? చదవండి. ఓకే. ఓం ఓం సమిధాగ్నిం ధువస్యత క్షమితం. ఓం సమిధాగ్నిం ధువస్యత ఘృతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యా జుహోతన స్వాహా ఇదమగ్నయే ఇదం నమమ. ఒకసారి మీరందరూ కలిసి ఇది చదవగలుగుతారా? కలిసి గట్టిగా ఉండవు కదమ్మా స్వరాలు. అంటే ఎక్కడ ఆగాలి, మనం ఎక్కడ ఆగుతున్నాము అనేది తెలిస్తే మనకి కరెక్ట్ గానే చదవచ్చు. అందరం ప్రారంభిద్దాం. మీరు ప్రారంభిద్దాం ఒకసారి. యా, చూడండి. ఓం ఓం ఇంకొక నిమిషం ఆగండి. స్టార్ట్. ఓం సమిధాగ్నిం దువస్యత ఆస్మిన్ హవ్యా జుహోతన స్వాహా ఇదమగ్నయే ఇదన్న మమ. రావట్లేదు కదా, ఒకేసారి స్టార్ట్ అవుతలేదు. ఒకసారి మనము వీడియో ఆన్ చేసుకొని ఎప్పుడైనా చేద్దాం అది. ఓకేనా? అప్పుడు మన మౌత్ కనిపిస్తుంది కదా, ఎప్పుడు అందరు ఒకేసారి స్టార్ట్ చేసి అట్లా చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీక్ అట్లా చూద్దాం. సరే, సో ఈ మంత్రం ఏమంటున్నారు చూద్దామా? అందరు చెప్పేశారు కదా, మళ్ళా 2 సార్లు చదువుతానంటే చదవండి. చదవనా జయ ఒకసారి? చదవండి. ఓం సమిధాగ్నిం ధువస్యత ఘృతైర్బోధయథాతిథిం ఆస్మిన్ హవ్యా జుహోతన స్వాహా ఇదమగ్నయే ఇదం నమమ. ఉత్తమం. వేద గారు చదవండి. ఓం సమిదాగ్నిం ధ్రువస్యత ఘృతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యజుహోతన స్వాహా ఇదమగ్నయే ఇదం నమమ. ఇక్కడ హవ్యా దీర్ఘం చెప్పాలి. హవ్య ధ్రువ కదమ్మా, ధ్రువ అని చదివారు. ధ్రువ అన్నారా? దువస్యత. ఓకే, రమ చెప్తావను? నేను చెప్తాను. ఓం సమిధాగ్నిం దువస్యత
సారీ, ఘృతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యాజుహోతన స్వాహా ఇదమగ్నయే ఇదం న మమ ఇక్కడ ఇదన్నా మమ అనాలి. ఇదన్న మమ. ఇక్కడ మళ్ళీ చూడండి, ఘృతైర్బోధయ. ఓకే, ఘృ ఘృ ఘృతైర్బోధయ. ఘృతైర్బోధయ బోధయత అనుకుంటా. అతిథిం. ఓకే, ఘృతైర్బోధయత అతిథిం. ఘృతైర్బోధయతాతిథిం. చిన్న అది అతిథిం అని చెప్పిన తర్వాత కొంచెం అర్థమైపోయింది. అతిథిం, అతిథి అంటే గెస్ట్. ఇక్కడ గెస్ట్ ఎవరు అతిథిం మరి? దేవుడా? అగ్ని. అగ్నిని 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 ప్రజ్వలిస్తున్నాం కదా. ఓకే. బోధయత, బోధయత అతిథి. అతిథి అంటే ఏంటిది? ఎల్లవేళలా సులభమైనటువంటి. అతిథి అంటే ఏంటిది? మనకి తిథి వారము లేకుండా ఇంటికి వచ్చే వాళ్ళను అతిథి అంటాం కదా. అవునా? ఎప్పుడు కూడా తిథి వారము లేకుండా అన్నమాట. అంటే ఏంటి తెలియకుండా, అవునా, ఏమీ తెలియకుండా మన ఇంటికి వచ్చేవాళ్ళు. అలా వచ్చే వాళ్ళను అతిథి అన్నాం. ఆ అతిథులు ఎలా ఉంటారు? బాగా విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు. అతిథి సత్కారము చేయమంటాం మనం, అవునా? అతిథి సత్కారము చేయాలి అంటాం కదా. సో ఈ అతిథులుగా వచ్చేటువంటి వారు ఎలా ఉంటారు అంటే మనకి బోధన చేసే వాళ్ళుగా ఉంటారనమాట. ఆతిథ్యము, వారికి మంచి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. ఇచ్చి వారి ద్వారా ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము పొందాలి. అది ఒకప్పుడు ఋషులు వాళ్ళు కావచ్చు. ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమైపోయింది అది? ఇంకా ఇప్పుడు ఓకే, అలా అయిపోయింది. సో దానిని మళ్ళీ మనము బయటికి తీసుకురావాలి. ఆ పద్ధతిని మనం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మనం చిన్న చిన్నవి మనకి చేయగలిగినవి మనం చెయ్యాలి కదా. అవును. అలా అన్నమాట. సో అప్పుడు ఉండేది అని అంటున్నాం, మరి ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పటి నుంచి మనం మొదలు పెడదాం, దానికి మనమే ఆది అవుదాము కదా. అవును. అవును. అంతే, మన నుంచి మొదలవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక విషయం ఉంది. ఏమని? ఆభ్యంతరము అంటాం. ఇక్కడ మనకి ఈ వర్ణాలలో ఉచ్చారణ స్థానాలలో ఏముంటాయి? 2 రకాలు ఉంటాయి. ఆభ్యంతర ప్రాణము, ఆభ్యంతరము, తర్వాత బాహ్య ప్రాణం అని ఉంటుంది. బాహ్యాంతరము, ఆభ్యంతరం. సో ఇక్కడ ఇది ఇది మౌత్ అనుకోండి. ఈ మౌత్లో ఇక్కడ పండ్లు ఉంటాయి కదా, టీత్. సో ఇక్కడ గమ్స్, అవునా? ఈ గమ్మికి పట్టుకొని ఇక్కడ ఈ నాలుక ఉంటుంది ఇక్కడ, అవునా? ఈ నాలుక ఇక్కడ వరకు తగిలినప్పుడు ఇక్కడ నుంచి ఈ నోటిలో జరిగే క్రియను ఏమంటాము? మనకి కనిపించేది కాబట్టి అది బాహ్యం అంటాం కదా, అవునా? బాహ్య క్రియ అంటాము. ఈ కంఠము నుంచి లోపలికి నాభి దాకా వెళ్ళేటువంటి స్వరాన్ని ఏమంటాం? అంతం అనుకుంటాం, లోపల అనుకుంటాం, అవునా? బాహ్యం అంటారు. ఆ? బాహ్యం అంటారు. జనరల్ గా విషయం మీకు అది విన్నారేమో కానీ, అవును, సో అవునవును. సో అక్కడ జనరల్ గా ఏమనుకుంటాం? శిక్షలో వినండి, ఒక నిమిషం వినండి. సో జనరల్ గా ఏంటిది? ఈ లోపల అంటే ఏంటి? లోపల లోపల ఉన్నదని లోపల అంటాం కదా, బయట ఉన్నదని బయట అంటాం కదా, అవునా కదా. కానీ ఇక్కడ ఏంటి? ఇక్కడ ఈ వర్ణాల ఉత్పత్తి ఎక్కడుంది? దానికి లోపల బయట అన్నమాట. అర్థమవుతుందా? వర్ణం అనేది ఎక్కడి నుంచో ఓపెన్ అవుతుంది, అర్థమవుతుందా? ఇది బాహ్యం. కంఠం. ఇదంతా కూడా బాహ్యం. ఈ వర్ణం ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది? వర్ణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కంఠము నాభి నుంచి కంఠము నాభి నుంచి కాదు. సో కంఠము నుంచి ఉత్పన్నం కాలేదు. ఆ శబ్దం అనేది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? ఉత్పన్న స్థానం ఏంటి? అసలు ఉత్పత్తి యొక్క స్థానం ఏంటి? అది ఎక్కడి నుంచి? బాహ్య ప్రయత్నము, అంతర్ ప్రయత్నం అన్నాము. మరి బాహ్యము దేనికి, అంతరము దేనికి? దేన్ని ఆధారంగా పెట్టుకొని బాహ్యం అంతరం అంటున్నాం? శ్వాస
ఆ? శ్వాస నాభి నుంచి అండి కంఠం వరకు శ్వాస. వచ్చేదాన్ని బాహ్య ప్రయత్నం అంటున్నారు. ఉమ్? కంఠం నుంచి బయటకు వచ్చేదాన్ని అంతర్ ప్రయత్నము అంటారు. అది కరెక్టే. అసలు ఎక్కడి నుంచి దేన్ని ఆధారంగా తీసుకొని బాహ్యము నాభి నుంచే వస్తాయి అక్షరాలన్నీ. ఆ నాభి ప్రదేశాన్ని తీసుకున్నారు కాబట్టి దాని నుంచి చెప్తున్నాం అనమాట. అర్థమైందా? ఈ నాభి నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఏమన్నాము, యజ్ఞోవై భువనస్య నాభిః అన్నాం. యజ్ఞం అనేదే ఈ భువనానికి విశ్వానికి నాభి లాంటిది. మరి సంతానానికి ఏంటి మరి ఆధారం ఏంటి? నాభిస్థలం అనేది ఆధారం అన్నమాట. అర్థమవుతుందా? జన్మించడానికి ఆధారము నాభి. అందుకని జన్మకు ఆధారమైనటువంటి నాభి నుంచే పుడుతూ ఉంటాయన్నమాట అక్షరాలు అనేది. అర్థమైందా? ఆ నాభి స్థానం నుంచి అక్షరాలు పుడతాయి కాబట్టి అది ఎలా వాయువుతో కలిసి అలా కలిసి ఇలా కలిసి ఆ శబ్దాలు అనేది ఉత్పన్నమవుతాయి. ఇక ఒక పిండము కావాలంటే ఎలాగైతే ఆ అది అవసరం అయ్యిందో ఏంటది ఆ తేమ నీళ్లు అనేది ఏదైతే అవసరమయ్యిందో భూమి నుంచి మనకి ఈ జన్మించాలి అంటే మరి భగవంతుడు ఎలా పుట్టించాడు? ఆ యువకుడిలాగా పుట్టించాడు. అవునా? ఆ యువకుడిలాగా పుట్టించాలి అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? నీళ్లు, భూమి ఆధారం. అర్థమవుతుందా? సో అట్లాగే ఈ నాభి స్థలం ఏదైతే ఉందో ఈ నాభిని అంటుకొనే అక్కడ శరీరానికి నాభి. అందుకే ఇప్పుడు భువనానికి నాభి ఏంటిది? యజ్ఞం. యజ్ఞము. యజ్ఞం అనేదే భువనానికి నాభి అన్నమాట. ఆ యజ్ఞము నుంచే మొత్తం అంతా ఉత్పత్తి అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? యజ్ఞము లేకుంటే ఉత్పత్తి లేదు, శూన్యం. ఆ ఉత్పత్తిలో అన్ని కలుషితమై ఉంటాయి. అర్థమైందా? యజ్ఞము అనేది ఉత్పత్తి అది నాభి అన్నమాట. ఈ భువనానికి నాభి యజ్ఞము. అలాగే శరీరానికి నాభి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలము నుంచి మనకి ఈ శబ్దాలు అనేది ఉత్పత్తి అవుతాయి. అందుకని ఈ నాభి ఎక్కడుంది? దానికి పైభాగం అంతా కూడా ఏంటిది? బాహ్యమా అంతరమా? భాష్యము బాహ్యం. అంతరం. బాహ్యం. ఇది బాహ్యం అన్నమాట. ఓకే, లోపల ఉన్నదే బాహ్యం అయ్యింది. మరి బయట ఉన్నది ఏమైంది? అది అంతరమైంది. అర్థమవుతుందా? ఎందుకు అంతరమైంది? నాభి నుంచి నువ్వు చూసుకున్నావు కాబట్టి అది బాహ్యమయ్యింది. ఇప్పుడు నోటి నుంచి చూస్తున్నావు కాబట్టి అదేమైంది? అంతరమయ్యింది. అర్థమైందా? నోటి నుంచి అంటే భాష్యము. నాభి నుంచి ఏదో చూస్తున్నప్పుడు ఇదేమైంది? నాభి నుంచి నోటికి బాహ్యమయ్యింది. అర్థమవుతుందా? నాభి అంటే నుంచి నోటికి వచ్చేటప్పటికి నాభి నుంచి స్వరం ఎటెళ్తుంది? బయటకు వెళ్తుంది కదా, బాహ్యం. అవును ఇప్పుడు అవునవును. ఇప్పుడు నోటి నుంచి చూసుకుంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. అవునవును. అర్థమైందా? ఉత్పత్తి స్థానాన్ని చూసుకున్నప్పుడు మనం ఏమన్నాము? బాహ్య ప్రయత్నం అన్నాం. ఓకే, అందుకని అది కొంచెం అర్థం కావాలంటే మహాభాష్యము తెలియాలి కొంచెం అన్నా. అంటే మహాభాష్యం తెలియాలంటే కూడా ఇక్కడ నుంచే చెప్తాం కదా. అంటే దీనికన్నా పూర్వం కొన్ని విషయాలు తెలిస్తే అక్కడ అర్థమవుతుంది అనమాట, క్లియర్ అయిపోతుంది. అది ఓకే అండి. నమస్తే మరి అందరికీ ధన్యవాదాలు.